ఒక్కసారి చూసిన సినిమానే బోల్డ్ సార్ చూస్తున్నారు. ఒకసారి కాలేజ్ డే చేసిన బెట్టింగ్ ఇంకోసారి చూడొచ్చు. అండ్ ఎన్టీఆర్ గారు దానవీర సూరకర్ణలో డైలాగ్ ఉంటుంది మహేష్ సభలోది. అది ఎన్టీఆర్ ఏమన్నా చెప్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను. ఉన్మత్త వికటాట హాసము ఎంత మరువు ఎత్తించడు వరపటకు రాక హృదయ శరీర అభిమానముల వైలి నా కండపటమును పయ్యలు చేయుచుండవే. ఇదే నా చెప్తే ఎలా ఉంటుందో. పాంచాలి పంచభద్రక నాన్సెన్స్. అసలు ఇలాంటి క్యారెక్టర్ నేను లైఫ్లో ఎప్పుడు వేయలేదు. ఎలాంటి నాకు ఇచ్చే డైలాగ్ చెప్పమంటే ఎలా రాధా పాంచాలి మొత్తం రాధా మొత్తం. అండ్ బెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఎవరంటే అండి వైఎస్ జగన్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని యాజ్ గా ఫాలో అవుతారు ఆయన. కొంచెం వైఎస్ రాజశేఖర గారి వాయిస్ తీసుకుంటే, అన్నయ్య అక్క పేరు పేరున బొట్టు బొట్టున అందరికీ వందనాలు. మన అమ్మ సోనియా అమ్మ, మన తాత రాజీవ్ గాంధీ, వీళ్ళే నా దేవుళ్ళు. వైఎస్ జగన్ తీసుకున్నా. నమస్తే అక్క, నమస్తే చెల్లమ్మ, నమస్తే అన్న, నమస్తే తమ్ముడు. మరి రోజు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఒక మాదిరిగా నా మీద పడుతున్నారు. స్పీచ్ ఎప్పుడైతే డల్ అయిపోతుందో వైఎస్ జగన్ గారికి ఒక చిన్న హింట్ ఉందండి. మన ప్రీతమ నేత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారే బతికుంటే అనగానే జనాందరూ క్లాస్ కొట్టేస్తారు. ఇలాగే ఒక చిన్న బిట్. మేమే సీఎం కాంపిటీషన్ కోసం ఇది ఆల్రెడీ చేసిన కాన్సెప్ట్ అండి. పాలు పిండే కాంపిటీషన్ పెడతారు. చిరంజీవి గారు, చంద్రబాబు నాయుడు గారు, రోషయ్య, కేసీఆర్ వీళ్ళు వస్తారు. రావుగోపాలరావు గారు జడ్జు. హలో 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 మరి ఈనాడు మనం ఎలక్షన్స్ పెట్టాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. మరి ఆ డబ్బులు మిగిల్చాలంటే దీని అబ్బా ఏదో పాలు పితికే కాంపిటీషన్ పెట్టాం. ముందుగా మన బోతుకు రాబోతున్నారు రోషయ్య గారు. రోషయ్య గారు చెప్పారండి, అక్కడ ఒక ఆవు ఉంటుంది, వెళ్ళి పాలు పిండుకొని రావాలనేసి. రోషయ్య గారు వెళ్ళారు, పాలు పిండుకొని వస్తుంటే ఖాళీ బకెట్తో వచ్చారు. ఏంటి అని అడిగితే, చూడండి రావుగోపాలరావు గారు, మేము మీరు చెప్పినట్లుగానే పాలు పితుకుతామని వెళ్ళాము. అయితే మా పంచం మా కాలికి తచ్చుకొని బోళ్ళ పడి పాలు నేలపాలైనవి. మీరు మరొక్క మారు ఛాన్స్ ఇచ్చినచో మేము పాలు పితికేదాము. లేదండి అంటే నెక్స్ట్ చిరంజీవి గారు వెళ్తే ఫుల్ రెడ్ కలర్తో వస్తారు బకెట్ నిండా. ఏంటండి ఇది అంటే, చూడండి రావుగోపాలరావు గారు, నేను వెళ్ళి అమ్మ గోమత ఫేస్ కదా టర్నింగ్ ఇచ్చుకో అన్నాను అంతే. బ్లడ్ డొనేషన్కి చిరునామైన ఈ చిరంజీవికి సపా 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 లీటర్ బ్లడ్ ఇచ్చేస్తుంది పాలు బదులు. పాలైతే ఏంటి, నీళ్ళైతే ఏంటి, రక్తం అయితే ఏంటి, బకెట్ అయితే నిండిది కదా. నాకే సీఎం ప్రజాసేవ కోసం వచ్చాను, సీఎం అవుతాను, కాంగ్రెస్ ఇంట్లో కుంపెట్టి పెడతాను. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారండి. బాలయ్యకి కాల్ చేశాను, ఆన్ ద వే అన్నారు. ఎన్టీఆర్కి కాల్ చేశాను, ఆన్ ద వే అన్నారు. వీళ్ళందరూ వచ్చాక ఎవరిని పిండాలి, ఎక్కడ పిండాలి, ఎలా పిండాలి అని ఆలోచిస్తే పిండుతాము అంటే నెక్స్ట్ కేసీఆర్ గారు వస్తారు, ఖాళీ ప్యాకెట్ వస్తారు. ఇదేంటండి అంటే, ఏడున్నావే పాలు ఏడున్నాయి, మజా చేస్తున్నారు. నా తెలంగాణ అన్న భయ్, ఇది ఆంధ్రాలో తెలంగాణ అంటే నన్ను ఇన్సల్ట్ చేసినట్టే, మీరు మూసుకుంటారు. నా తెలంగాణ ఇది ఆంధ్రాకి వచ్చిందండి, నన్ను ఆన్లైన్ చేస్తున్నారు వీళ్ళు, జై తెలంగాణ అని. ఏమిటో భయ్, నీ తెలంగాణ మాట్లాడుతుంటే సమైక్యంద అంటారు. నేను చెప్తున్నా, ఎక్స్ట్రా చేసినందుకు ముగ్గుతో పెట్టి చంపుతున్నా. అయినా ఏమి రావుగోపాలరావు, అందరికెళ్ళి ఆవుని పెట్టి పాలు పిండమన్నావు, నాకెళ్ళి దున్నపోతు పెట్టి పాలు పిండి ఏడ పిండాలా, నా పాలు పిండి అలారా. థ్యాంక్ యూ.